అది ఫ్రాన్స్ రాజధాని మరియు ప్రపంచానికే ప్రేమను నేర్పించే ప్యారిస్ నగరం. ఈఫిల్ టవర్ వెలుగుల కింద సియైన్ నది ప్రశాంతంగా పారుతున్న రాత్రి సమయం. ఎక్కడ చూసినా అందమైన కెఫేలు, రొమాంటిక్ మ్యూజిక్. కానీ ఆ అందమైన నగరపు వెలుగుల వెనక కంటికి కనిపించని ఒక భయంకరమైన చావు ఆట నడుస్తుంది. ఆ నెత్తుటి చదరంగం ఎలా ఉంటుందో ఈ కథ మీకు తెలియజేస్తుంది. అది ప్యారిస్ నగర నడిబొడ్డున ఉన్న ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్. బయట సన్నగా మంచు కురుస్తుంది. ఆ ఆఫీస్ లోని ఒక చీకటి గదిలో ఆ నగరంలోనే అత్యంత షార్ప్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జేమ్స్ ఒక పెద్ద బోర్డు ముందు నిలబడున్నాడు. ఆయన చేతిలో ఒక సిగరెట్ కాలుతుంది. ఆ గదిలో కాఫీ, సిగరెట్ పొగవాసన కలిపి అదో రకంగా వస్తుంది. ఆ బోర్డు నిండా ప్యారిస్ నగరానికి చెందిన నలుగురు పెద్ద బిలీనియర్ల ఫోటోలు అంటించున్నాయి. ఆ ఫోటోల మధ్య ఎర్రటి దారాలతో లింక్స్ కనెక్ట్ చేసున్నాయి. ఆ నలుగురు వ్యాపారవేత్తల పేర్లు పియరీ, ఆంటోయిన్, ఫ్రాంకోయిస్, మార్సెల్. అందరి వయస్సు 55 నుండి 65 మధ్య ఉంటుంది. ఆ నలుగురు ప్యారిస్ లో కోట్లకు పడగలు ఎత్తిన మహారాజులు, తమ సామ్రాజ్యాలను శాసించే చక్రవర్తులు. కానీ గత 5 ఏళ్లలో ఈ నలుగురు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఒక్కొక్కరి మరణం ప్యారిస్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. నలుగురి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఒకే కారణం: మ్యాసివ్ హార్ట్ అటాక్ లేదంటే సడన్ కిడ్నీ ఫెయిల్యూర్. పోలీసుల దృష్టిలో అవన్నీ వయసు పైబడటం, పని ఒత్తిడి వల్ల వచ్చిన సహజ మరణాలు. దాంతో ఆ కేసు ఫైల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. వాళ్ళ ఆస్తులు కూడా చేతులు మారిపోయాయి. కానీ ఒక తెలివైన ఆఫీసర్ అయిన జేమ్స్ మెదడు ఆ రిపోర్ట్స్ ను నమ్మడం లేదు. ఎందుకంటే ఆ నలుగురు బిలీనియర్ల మరణాల వెనక ఒక భయంకరమైన మైండ్ బ్లాక్ అయ్యే కామన్ పాయింట్ ఉంది. ఆ కామన్ పాయింట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో మాకు తెలిస్తే అది మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ నలుగురు చనిపోవడానికి సరిగ్గా 6 నెలల ముందు ఒక అందమైన 25 ఏళ్ల యువతిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్న వాళ్లే. ఆ పెళ్లైన మత్తులో వయసులో చిన్నదైన భార్య మీద ఉన్న గుడ్డి ప్రేమతో తమ ఆస్తుల్లో 50% ఆమె పేరు మీదకు మార్చేశారు. అలా ఆస్తులు వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు మీదకు మారిన కొన్ని వారాలకే వాళ్ళందరూ ఒకే పద్ధతిలో గుండెపోటుతో చనిపోయారు. వాళ్ళు చనిపోయిన వెంటనే ఆ భార్య ఆస్తిని అమ్ముకొని ఏ పత్రికకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ప్యారిస్ నుండి మాయమైపోతుంది. ఒక మర్డర్ జరిగితే యాక్సిడెంట్ అనుకోవచ్చు. కానీ 4 మర్డర్స్ ఒకే పద్ధతిలో ఒకే యంగ్ వైఫ్ అనే కామన్ పాయింట్ తో జరిగితే ఇదొక పక్కా సీరియల్ కిల్లింగ్ ప్యాటర్న్ అని ఇన్వెస్టిగేటర్ జేమ్స్ లాగే మనకు అర్థమవుతుంది కదా. ఒక అమ్మాయి తన వల ఎలా విసిరిందో వింటుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. పైగా ఏ ఆయుధం వాడకుండా వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం అంటే ఆ కిల్లర్ ఎంత బ్రిలియంటో కదా. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జేమ్స్ ఆ నలుగురు భార్యల ఫోటోలను బోర్డు మీద పెట్టాడు. పియరీ భార్య పేరు సోఫియా, ఆమెది బూడిద రంగు జుట్టు. ఆంటోయిన్ భార్య పేరు క్లోయి, ఆమెది బ్రౌన్ కలర్ జుట్టు. ఫ్రాంకోయిస్ భార్య పేరు ఇసాబెల్లా, మార్సెల్ భార్య పేరు విస్పర్, ఆమెది నల్ల రంగు జుట్టు. ఇలా పేర్లు వేరు, జుట్టు రంగులు వేరు, వాళ్ళు వాడిన పాస్పోర్ట్లు వేరు, ఆఖరికి వాళ్ళు ఎంచుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కూడా వేరు. కానీ వాళ్ళ ముఖ కవలికలను అత్యాధునిక సాఫ్ట్వేర్ ద్వారా మ్యాచ్ చేసి చూసిన జేమ్స్ కు కాళ్ల కింద భూమి బద్దలైపోయింది. ఆ నలుగురు యువతులు వేరువేరు కాదు, నలుగురు ఒక్కరే. ఆమె అసలు పేరు ఎమిలీ. దేవకన్య లాంటి రూపం, మగాళ్ల గుండెల్లో మంటలు రేపే కళ్ళు. ఏ మగాడైనా ఆమె నవ్వితే తన ఆస్తిని, ప్రాణాన్ని రాసిచ్చేంత మాయాజాలం ఆమెకు సొంతం. ఎమిలీ ఒక బ్లాక్ విడో, అనగా పెళ్లి చేసుకొని మొగుణ్ణి చంపి ఆస్తి కొట్టేసే ఒక కిరాతకమైన సైకో కిల్లర్. కానీ ఆమె ఏ ఆయుధంతో చంపుతుంది? 5 ఏళ్లుగా ప్యారిస్ లాంటి నగరంలో నలుగురు బడాబాబులను చంపిన ఒక్క పోలీసుకు కూడా ఏ చిన్న ఆధారం, కనీసం ఒక్క రక్తపు చుక్క కూడా దొరకకుండా అంత పర్ఫెక్ట్ గా ఆమె ఎలా తప్పించుకుంటుంది అనే ప్రశ్న జేమ్స్ ని నిద్రపోనివ్వడం లేదు. ఆమెను పట్టుకోవాలంటే ఆమె వేటాడబోయే 5వ టార్గెట్ ఎవరో కనిపెట్టాలని జేమ్స్ డిసైడ్ అయ్యాడు. ఆమె తర్వాతి అడుగు ఎక్కడ పడుతుందో పసిగట్టడానికి ఇంటర్పోల్ నెట్వర్క్ మొత్తాన్ని వాడుకున్నాడు. నెల రోజుల నిరంతర దర్యాప్తు, వందలాది ప్యారిస్ ధనవంతుల క్లబ్బుల రికార్డ్స్ వెతికిన తర్వాత జేమ్స్ టీమ్ కు ఒక బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎమిలీ ఇప్పుడు జూలియట్ అనే పేరుతో ప్యారిస్ శివార్లలో ఎంతో విలాసవంతమైన ఒక ఫ్రెంచ్ విల్లాలో ఉంటుందని తెలిసింది. ఆమె తాజా టార్గెట్ పేరు లూయిస్. అతని వయస్సు 62 ఏళ్లు. ప్యారిస్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను.
వందల కోట్లకు ఆస్తిపరుడు. అతని భార్య చనిపోయి 10 ఏళ్లవుతుంది. ఒంటరిగా విలాసాల మధ్య బ్రతుకుతున్న లూయిస్ కు 6 నెలల క్రితం ఒక ఖరీదైన ఆర్ట్ గ్యాలరీలో ఎమిలీ పరిచయమైంది. ఆమె అమాయకత్వానికి, ఆమె చూపించిన ప్రేమకు లూయిస్ పూర్తిగా ఫిదా అయిపోయాడు. ఆమెను తన విల్లాకి తీసుకొచ్చి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. సరిగ్గా ఇంకో వారంలో వాళ్ళ పెళ్లి జరగబోతుంది. లూయిస్ తన మొదటి భార్యకి పిల్లలు లేకపోవడంతో తన మొత్తం ఆస్తులను ఎమిలీ పేరు మీదకు రాయడానికి లీగల్ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జేమ్స్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన జీప్ తీసుకొని లూయిస్ విల్లాకు చేరుకున్నాడు. విల్లా హాల్లో లూయిస్ ఒక ఖరీదైన సోఫాలో కూర్చొనున్నాడు. అతని పక్కనే ఎమిలీ ఎంతో పద్ధతిగా ఒక దేవతలా కూర్చొని అతనికి కాఫీ కలుపుతుంది. జేమ్స్ ఆమెను చూడగానే ఒక్క క్షణం స్టన్ అయ్యాడు. ఆమె ముఖంలో ఎంతటి అమాయకత్వం ఉందంటే ఆమె ఒక సీరియల్ కిల్లర్ అని చెప్తే దేవుడు కూడా నమ్మడు. ఆమె కళ్ళల్లో ఒక అంతులేనంత ప్రశాంతత ఉంది. జేమ్స్ నేరుగా లూయిస్ దగ్గరకు వెళ్లి, మిస్టర్ లూయిస్, మీరొక ప్రాణాంతకమైన వలలో చిక్కుకున్నారు. మీ పక్కనే ఉన్న ఈమె పేరు జూలియట్ కాదు, ఎమిలీ. ఈమె ఒక బ్లాక్ విడో. గత 5 ఏళ్లలో 4 బిలీనియర్లను పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తులు రాయించుకొని వాళ్లను కిరాతకంగా చంపేసింది. మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది మిస్టర్ లూయిస్. ఈమెనిప్పుడే అరెస్ట్ చేస్తున్నాను అని గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే ఎమిలీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతిలో ఉన్న కాఫీ కప్పు పక్కన పెట్టి ఏడుస్తూ లూయిస్ చేతులు పట్టుకుంది. లూయిస్, ఈ ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నాడు? నన్ను చూస్తే ఒక హంతకురాల్లా ఉన్నానా? నాకు నీ ప్రేమ తప్ప నీ ఆస్తి ఏమాత్రం వద్దు లూయిస్. నువ్వు వెళ్ళిపో అంటే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో లూయిస్ కోపంతో ఊగిపోతూ లేచి నిలబడి చేతిలో ఉన్న కాఫీ కప్పుని విసిరికొట్టి, షటప్ ఆఫీసర్, ఎవరింటికొచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వెంత, నీ బతుకెంత? నా జూలియట్ ఒక దేవత. నాకు తీవ్రమైన గుండె జబ్బుంటే తన ప్రాణాలు పణంగా పెట్టి నన్ను పసిపిల్లాళ్లా చూసుకుంటుంది. నా వయసును కూడా లెక్క చేయకుండా నన్ను స్వచ్ఛంగా ప్రేమించిన నా దేవత మీద నిందలు వేస్తావా? నీ దగ్గర ఆమె సీరియల్ కిల్లర్ అనడానికి ఒక్క ఆధారమైనా ఉందా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో వాళ్ళందరూ న్యాచురల్ గానే చనిపోయారని వచ్చింది కదా. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని గట్టిగా అరిచాడు. దానికి జేమ్స్ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఒక బిలీనియర్ను ఆధారాలు లేకుండా తను అరెస్ట్ చేయలేడు. ఎమిలీ ఆ 4 ఎలా చంపిందో ప్రూవ్ చేయడానికి జేమ్స్ దగ్గర ఒక్క లాజిక్ కానీ ఒక్క ఆధారం కానీ లేదు. కేవలం తను నమ్ముతున్న తన 6th సెన్స్ తప్ప. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని ఎమిలీకి క్లీన్ చీట్ ఇస్తున్నాయి. ఒక మనిషిని అందంతో, ప్రేమతో ఎంత గుడ్డివాడిని చేయొచ్చో ఎమిలీ చేసి చూపించింది. కళ్ళెదురుగా పోలీస్ ఆఫీసర్ ఫైల్స్ తో సహా వచ్చి వార్నింగ్ ఇచ్చినా లూయిస్ ఆమెనే నమ్మాడు. ఇదే ఇలాంటి బ్లాక్ విడోస్ కి ఉండే అతి పెద్ద బలం. ఏడుస్తూ ఆమె ఆడిన డ్రామాకి జేమ్స్ లాంటి ఆఫీసర్ కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. కానీ జేమ్స్ అంత ఈజీగా వదిలే రకం కాదు కదా. ఇప్పుడు 100 కెమెరాల మధ్య ఆమె ఏ మ్యాజిక్ చేయబోతుందో చూద్దాం. కానీ లూయిస్ ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్నాయని జేమ్స్ కు తెలుసు. ఏ క్షణమైనా ఎమిలీ వాడి ప్రాణాలు తీసేయగలదు. అలాగే జేమ్స్ కి తెలుసు లూయిస్ ఆ పచ్చి నిజాన్ని ఒప్పుకోడని, ఎమిలీని అనుమానించడు అని. అందుకే జేమ్స్ సైలెంట్ గా లూయిస్ సెక్యూరిటీ చీఫ్ ను కలిశాడు. గత 5 ఏళ్లలో చనిపోయిన 4 బిలీనియర్ల ఫోటోలు, వాళ్ళ డెత్ రిపోర్ట్స్ వాడి ముందు పెట్టి, మీ బాస్ ప్రాణాలు పోతే మొదటి నింద నీ మీదే పడుతుంది. దయచేసి నేను చెప్పినట్టు విల్లాలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయండి అని వాడిని ఒప్పించి లూయిస్ కు, ఎమిలీకి తెలియకుండా ఒక సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అలా ఆపరేషన్ బ్లాక్ విడో మొదలయ్యింది. లూయిస్ విల్లా మొత్తం హై ఎండ్ సీసీటీవీ కెమెరాలతో నిండిపోయింది. ఎమిలీ కిచెన్ లో ఏం వండుతుంది, లూయిస్ కు ఏ మందులు ఇస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇలా ప్రతి కదలికను ఇంటర్పోల్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని జేమ్స్ 10 మంది అధికారులతో కలిసి కళ్ళార్పకుండా మానిటర్ చేస్తున్నాడు. కంప్యూటర్ స్క్రీన్ల మీద ఆమె చేసే ప్రతి చిన్న పని రికార్డ్ అవుతుంది. అలా మొదటి వారం గడిచింది. ఎమిలీ ప్రవర్తనలో ఎక్కడా కూడా ఏ చిన్న లోపం లేదు. ఆమె ఉదయాన్నే లేస్తుంది, లూయిస్ కు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వండుతుంది. లూయిస్ కు డాక్టర్లు ఇచ్చిన బీపీ మాత్రలు మరియు కొలెస్ట్రాల్ తగ్గించే పవర్ఫుల్ టాబ్లెట్స్ ను చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా తనే స్వయంగా ఇస్తుంది. ఆ మందులు వేసుకున్నాక తన చేతులతో స్వయంగా కిచెన్ లో ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ పిండి అతనికిస్తుంది. ఆ ఆప్యాయత చూస్తే ఎవరైనా కరిగిపోవాల్సిందే. మధ్యాహ్నం అతనికి డైట్ ఫుడ్ పెడుతుంది. సాయంత్రం పార్క్ లో నడిపిస్తుంది. ఆమె ఒక పర్ఫెక్ట్ భార్యలా నటిస్తుంది. అదంతా చూస్తున్న జేమ్స్ కు పిచ్చెక్కిపోయి, ఇంత పర్ఫెక్ట్ గా ఉంటే అసలు ఆ 4 ఎలా చంపింది? ఆమె ఆ మందుల్లో కానీ ఆ పండ్ల రసంలో కానీ ఏమైనా స్లో పాయిజన్ కలుపుతుందా అని జేమ్స్ కు అనుమానం వచ్చింది. వెంటనే తన సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా ఎమిలీ లూయిస్ కు ఇచ్చే ఆ మెడిసిన్స్ ను, ఆ పండ్ల రసాన్ని ప్రతిరోజు రహస్యంగా ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయించాడు.
ప్రతి ఒక్క డ్రాప్ ను అనలైజ్ చేయించాడు. కానీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లు చూస్తూ జేమ్స్ బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ల్యాబ్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే, ఆఫీసర్, ఆమె ఇస్తున్న మందుల్లో ఎలాంటి విషం లేదు. అవి లూయిస్ పర్సనల్ డాక్టర్ రాసి ఇచ్చిన అసలైన మందులే. ఇక ఆ పండ్ల రసంలో కూడా డ్రగ్స్ కానీ పాయిజన్ కానీ ఏమీ లేదు. అది ప్యూర్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్. అందులో విషం కలిపిన ఆనవాళ్లు 0 అని ఉండటం చూసిన జేమ్స్ కు ఏమీ అర్థం కావడం లేదు. విషం లేదు, ఆయుధం లేదు. మరి ఆమె నలుగురిని ఎలా చంపింది? ఈ లూయిస్ ను ఎలా చంపబోతుంది అనేది అతనికి ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా సీసీటీవీ నిఘాలో ఉండగానే 3 వారాలు గడిచిపోయాయి. ఈ 3 వారాల్లో లూయిస్ ఎమిలీ మాయలో పూర్తిగా పడిపోయాడు. పెళ్లికి ముందే నా ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు ఎమిలీయే అలియాస్ జూలియట్టే అని తన లాయర్ల ద్వారా పక్కాగా వీలునామా రాసి రిజిస్టర్ చేసేశాడు. అంటే ఇప్పుడు లూయిస్ చనిపోతే చట్టబద్ధంగా ఆస్తి మొత్తం ఎమిలీకే సొంతమవుతుంది. దాంతో ఆమె ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. పాపం జేమ్స్ కి మాత్రం టెన్షన్ పీక్స్ కి వెళ్ళింది. ఆస్తి ఆమె చేతికి వచ్చేసింది అంటే ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఆమె లూయిస్ ని చంపేస్తుంది. మన కెమెరాల కళ్ళు గప్పి ఆమె ఎలా దాడి చేస్తుందో నేను చూడాలి అని కంట్రోల్ రూమ్ లో ఉన్న కంప్యూటర్ స్క్రీన్ వైపు డేగ కళ్ళతో చూస్తున్నాడు. అది మంగళవారం ఉదయం, సమయం 7 గంటలవుతుంది. కంట్రోల్ రూమ్ స్క్రీన్ మీద లూయిస్ బెడ్రూమ్ కెమెరా ఆన్ అయ్యింది. లూయిస్ ఇంకా నిద్రలేవలేదు. ఎమిలీ బెడ్ పక్కనే కూర్చొని ఏడుస్తుంది. ఆమె అరుపులు కెమెరా మైక్ లో భయంకరంగా వినిపించాయి. లూయిస్, పైకి లే లూయిస్, ఏమైంది నీకు? కళ్ళు తెరువు లూయిస్ అని ఏడుస్తూ ఎమిలీ పెడుతున్న అరుపులు విని జేమ్స్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. నో, ఇది జరగకూడదు. నా కళ్ళ ముందే ఒక మర్డర్ జరిగిపోకూడదు అని అరుస్తూ తన టీంతో పాటు జీప్లో లూయిస్ విల్లాకు తుఫాను వేగంతో వెళ్ళాడు. తలుపులు బద్దలు కొట్టుకొని లూయిస్ బెడ్రూమ్లోకి వెళ్ళాడు జేమ్స్. మంచం మీద లూయిస్ ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని కళ్ళు తేలేసున్నాయి. ఛాతీ మీద చేతులు బిగుసుకుపోయి ఉన్నాయి. అతని పెదవులు నీలం రంగులోకి మారిపోయి లూయిస్ చనిపోయాడు. పక్కనే ఎమిలీ ఏడుస్తూ నాటకమాడుతుంది. జేమ్స్ పిచ్చి పట్టిన వాడిలా ఎమిలీ గొంతు పట్టుకొని గోడకేసి నొక్కి, రాక్షసి, వాణ్ణసలు ఎలా చంపావే? ఇన్ని కెమెరాలు పెట్టినా నా పోలీసుల కళ్ళు గప్పి వాడికి విషం ఎలా ఇచ్చావే అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఎమిలీ భయపడుతున్నట్లు నటిస్తూ, ఆఫీసర్, నన్ను వదలండి, నేను నా భర్తను చంపలేదు. కావాలంటే మీ కెమెరాలు చెక్ చేసుకోండి. నేను ఉదయం 6 గంటలకు అతనికి డాక్టర్ ఇచ్చిన బీపీ మందులు ఇచ్చాను. ఆ తర్వాత పండ్ల రసం ఇచ్చాను. 10 నిమిషాలకే అతను గుండె పట్టుకొని చనిపోయాడు. కావాలంటే ఆ మందులు, నేను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ చెక్ చేసుకోండి. నా మీద అన్యాయంగా నిందలు వేయకండి అని అమాయకంగా కన్నీళ్లు పెట్టుకుంది. జేమ్స్ వెంటనే ఫోరెన్సిక్ టీంను పిలిపించాడు. ఆ గదిని అణువణువునా జల్లెడ పట్టారు. లూయిస్ వేసుకున్న మందుల డబ్బాను, అతను తాగిన జ్యూస్ గ్లాస్ను, ఆఖరికి ఎమిలీ చేతివేళ్లను, బట్టలను సైతం పక్కాగా సైంటిఫిక్ టెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ రివైండ్ చేసి చూశారు. ఎమిలీ ఆ జ్యూస్ లో ఏమీ కలపలేదు. కనీసం తన ఉంగరంలో నుంచి కూడా ఎలాంటి విషపు పౌడర్ ని విదల్చలేదు. అదంతా రికార్డింగ్ లో స్పష్టంగా ఉంది. అరగంట తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ బయటకొచ్చాడు. అతని ముఖంలో తీవ్రమైన కన్ఫ్యూజన్ ఉంది. అతను జేమ్స్ తో మాట్లాడుతూ, జేమ్స్, ఇదొక మిరాకిల్. మేము అన్ని టెస్టులు చేశాం. ఆ గ్లాసులో మిగిలిన జ్యూస్లో ఒక్క చుక్క కూడా విషం లేదు. ఆ మందుల్లో విషం లేదు. పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం లూయిస్ చనిపోయింది కేవలం ఒక మ్యాసివ్ న్యాచురల్ హార్ట్ అటాక్ వల్ల మాత్రమే. అతని గుండె దానంతట అదే ఆగిపోయింది. బహుశా అతని గుండె ముందుగానే వీక్ గా ఉండటం వల్ల ఇది జరిగుండొచ్చు. ఇందులో ఈమెను తప్పు పట్టడానికి ఒక్క ఆధారం కూడా లేదు జేమ్స్ అని రిపోర్ట్ ఇచ్చాడు డాక్టర్. అది వినగానే జేమ్స్ బ్రెయిన్ క్రాష్ అయిపోయింది. వాడికి ఊపిరి ఆడటం లేదు. కళ్ళెదురుగా నా కెమెరాల సాక్షిగా 100 మంది పోలీసుల కాపలా మధ్య ఒక పెద్ద బిలీనియర్ ను ఈ ఆడది ఖచ్చితంగా చంపేసింది. కానీ ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. గ్లాస్ లో విషం లేదు, ఆయుధం లేదు. చట్టం కళ్ళకు ఇది కేవలం ఒక న్యాచురల్ హార్ట్ అటాక్. కానీ ఇది అసాధ్యం కదా అని జేమ్స్ మోకాళ్ల మీద కుప్పకూలిపోయాడు. ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఒక సైకో కిల్లర్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ని ఇంతలా చిత్తు చేసిన హంతకురాల్ని నేనింతవరకు చూడలేదు. నాకు తెలిసి మీరు కూడా చూసుండరు. సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ టెస్టులు, 100 మంది పోలీసులు, ఏది ఆమెను ఆపలేకపోయింది. అసలు ఆయుధం లేకుండా ఒక మనిషిని, అది కూడా కళ్ళెదురుగా ఆమె ఎలా చంపింది? ఈ సస్పెన్స్ తో మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ సైకోపాత్ చిరునవ్వు వెనక ఉన్న ఆ డెడ్లీ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా అప్పుడే ఏడుస్తున్నట్లు నటిస్తున్న ఎమిలీ తన ముఖం మీద ఉన్న కన్నీళ్లను తుడుచుకొని జేమ్స్ వైపు చూసి ఎవరికీ కనిపించకుండా తన పెదవులపై ఒక అత్యంత కిరాతకమైన సైకో లాంటి చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్ళల్లో నన్ను ఎవడూ పట్టుకోలేడు, నా మాస్టర్ ప్లాన్ ముందు మీ పోలీస్ బ్రెయిన్స్ బలాదూర్ అన్న అహంకారం స్పష్టంగా కనిపించింది.
ఆ నవ్వు చూడగానే జేమ్స్కి మాత్రమే కాదు మనకు కూడా ఒక విషయం అర్థమైపోతుంది. అదేంటంటే లూయిస్ది సహజ మరణం కాదు, పక్కాగా ఎమిలీ చేసిన మర్డరే. కానీ ఏ ఆయుధం లేకుండా, ఏ విషం లేకుండా, కేవలం ఒక న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్తో, వాడి సొంత మందులతోటే లూయిస్కు హార్ట్అటాక్ వచ్చేలాగా అసలు ఎమిలీ ఏం చేసింది? డాక్టర్ల కళ్ళు గప్పి ఆమె ఆడిన ఆ కంటికి కనిపించని మాయ ఏంటి? అసలు ఆమె పగేంటి? వందల కొద్దీ కెమెరాల ముందు జరిగిన ఈ క్లోజ్డ్ రూమ్ తరహా సైకలాజికల్ మర్డర్ సీక్రెట్ రివీల్ అయితే మన మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అయితే ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎమిలీ తన పెదవులపై విసిరిన ఆ రాక్షసమైన చిరునవ్వు, కన్నీళ్ల ముసుగు వెనుక ఉన్న ఆమె దాచుకున్న ఆ పైశాచిక అహంకారం జేమ్స్ కళ్ళల్లో పడింది. అది చూసి అతనికి గుండె ఆగినట్టు అనిపించింది. కళ్ళెదురుగా ఒక బిలీనియర్ శవం ఉంది, చుట్టూ ఇంటర్పోల్ ఆఫీసర్లు ఉన్నారు, గది నిండా తాను పెట్టిన సీసీటీవీ కెమెరాలున్నాయి. కానీ ఆ 100 కళ్ళ మధ్యలోనే ఎమిలీ ఎలాంటి ఆయుధం వాడకుండా, ఒక్క చుక్క విషం కూడా వాడకుండా ఒక నిశ్శబ్ద మారణకాండ సృష్టించింది. నన్ను ఎవరూ పట్టుకోలేరు అన్నట్లుగా జేమ్స్ వైపు చూసి ఎమిలీ ఏడుస్తూనే నవ్వింది. ఆ నవ్వు జేమ్స్ ఈగోను, ఒక ఆఫీసర్గా తన ఐడెంటిటీని, హోదాని ముక్కలు ముక్కలు చేసింది. లూయిస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్యారిస్లోని పత్రికలన్నీ వయసు పైబడటం వల్లే పెద్ద వ్యాపారవేత్త లూయిస్ మృతి అని వార్తలు రాశాయి. ఎమిలీ ఆ నగరంలో ఒక బాధిత వితంతువుగా సింపతి కొట్టేసింది. లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం 100 కోట్ల లూయిస్ ఆస్తి మొత్తం ఎమిలీ పేరు మీదకు బదిలీ అయిపోయింది. ఆమె ఇప్పుడు ప్యారిస్ నగరంలోనే అత్యంత ధనవంతురాలైన వితంతువు. ఆమె తన తర్వాతి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు రెడీ అవుతుంది. కానీ ఇంటర్పోల్ ఆఫీస్లోని చీకటి గదిలో జేమ్స్ మాత్రం పిచ్చి పట్టిన వాళ్లా తిరుగుతున్నాడు. కళ్ళ కింద నల్లటి మచ్చలతో అతని ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. లూయిస్ చనిపోయిన రోజు ఉదయం రికార్డ్ అయిన ఆ సీసీటీవీ ఫుటేజ్ను అతను ఒక 100 సార్లు 1000 సార్లు స్లో మోషన్లో చూస్తున్నాడు. ఎమిలీ ఉదయం 6 గంటలకు నిద్రలేచింది. కిచెన్లోకి వెళ్ళింది. పండ్ల బుట్టలో నుంచి కొన్ని పండ్లను తీసుకుంది. వాటిని కడిగి స్వయంగా జ్యూసర్లో వేసి రసం తీసింది. దాన్ని ఒక గ్లాసులో పోసింది. లూయిస్ దగ్గరకు వచ్చింది. అతను రోజువారీ వేసుకునే బీపీ, కొలెస్ట్రాల్ టాబ్లెట్లను అతనికి ఇచ్చింది. అతను ఆ మందులను వేసుకున్న 2 నిమిషాలకే ఈమె ప్రేమగా ఆ పండ్ల రసం ఇచ్చింది. అది తాగిన 10 నిమిషాలకే లూయిస్ గుండె పట్టుకొని గిలగిల్లాడి చచ్చిపోయాడు. అప్పుడు జేమ్స్ ఆ వీడియోను ఫ్రీజ్ చేశాడు. విషయం లేదు కదా, ఆ జ్యూస్లో కూడా ఏమీ కలపలేదు కదా, ల్యాబ్ రిపోర్ట్స్ కూడా పర్ఫెక్ట్ అని తేల్చింది కదా, మరి లూయిస్ గుండె ఎలా ఆగిపోయింది? ఈ డెడ్లీ పజిల్కి ఆన్సర్ ఎక్కడుంది అని ఆలోచిస్తూ తన దగ్గర పనిచేసే ఒక సీనియర్ ఫోరెన్సిక్ డాక్టర్ను ఆ చీకటి గదిలోకి పిలిచాడు జేమ్స్. డాక్టర్, నాకు తెలుసు ఈ మర్డర్ చేసింది ఆమెనే, నా కళ్ళు అబద్ధం చెప్పవు, కానీ దాన్ని చట్టం ముందు నిరూపించే లాజిక్ నాకు కావాలి. దయచేసి ఆ జ్యూస్ ల్యాబ్ రిపోర్ట్ని మరొక్కసారి చూడండి అని ప్రాధేయపడ్డాడు. డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి, జేమ్స్, నేను 100 సార్లు చెక్ చేశాను, అది ప్యూర్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్. ఆ పండు పేరు ఫ్రూట్, అనగా తెలుగులో అంటారు. నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ జాతికి చెందిన ఒక ఎర్రటి పండది. అందులో ఎలాంటి డార్క్ వెబ్ పాయిజన్ లేదు, సైనైడ్ లేదు, కేవలం విటమిన్ సి, వాటర్, కొన్ని న్యాచురల్ మినరల్స్ మాత్రమే ఉన్నాయి. ఒక మనిషి పండ్ల రసం తాగితే ఎలా చచ్చిపోతాడు జేమ్స్ అన్నాడు డాక్టర్. జేమ్స్ కు మళ్ళీ నిరాశ ఎదురైంది. కానీ అతని ఇన్వెస్టిగేషన్ మెదడు ఇంకో దారిలో ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు ఎమిలీ వాడిన ఆయుధం ఏంటో తెలియాలంటే ఆమె పగేంటో తెలియాలి. ఆ చనిపోయిన 5 బిలీనియర్లకు ఈమెకున్న సంబంధం ఏంటి, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆమె నెత్తుటి గతం తాలూకా వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టాడు. జేమ్స్ నేరుగా ప్యారిస్లోని ఓల్డ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ కు వెళ్ళాడు. గత 15 ఏళ్లలో ప్యారిస్ నగరంలో జరిగిన ప్రతి వ్యాపార లావాదేవీని, దివాలా తీసిన కంపెనీల వివరాలను, ఆత్మహత్యలను జల్లెడపట్టాడు. పగలు రాత్రి అనకుండా వెతికాడు. 3 రోజుల నిరంతర వెతుకులాట తర్వాత జేమ్స్ చేతికి ఒక పాత న్యూస్ పేపర్ కటింగ్ దొరికింది. ఆ పత్రికలో ఒక హెడ్డింగ్ ఉంది, ప్రముఖ బిలీనియర్ ఆల్బర్ట్ ఆత్మహత్య, వ్యాపారంలో నష్టం వల్లే ఉరివేసుకున్న వైనం అని. ఆ పత్రికలో ఆల్బర్ట్ ఆత్మహత్య వార్త చూశాక జేమ్స్ కు ఒక డౌట్ వచ్చింది. వెంటనే ఆల్బర్ట్ కంపెనీని 10 ఏళ్ల క్రితం టేక్ ఓవర్ చేసిన కంపెనీల ఫైనాన్షియల్ రికార్డ్స్ ను ఇంటర్పోల్ సాఫ్ట్వేర్ తో హ్యాక్ చేసి బయటకు తీశాడు. ఆ రికార్డ్స్ ను చూసి జేమ్స్ షాక్ అయ్యాడు. ఆల్బర్ట్ కంపెనీని ముక్కలు చేసి కొనుక్కున్న 5 ఇన్వెస్టర్లు మరెవరో కాదు, ఎమిలీ చేతిలో చనిపోయిన ఆ 4 మరియు ఇప్పుడు టార్గెట్ అయి చనిపోయిన లూయిస్.
అప్పుడు జేమ్స్ కి అర్థమైంది ఇదొక రివెంజ్ సిండికేట్ అని. ఒక మర్డర్ ని ఛేదించాలంటే వెపన్ కన్నా ముందు మోటివ్ అనగా ఉద్దేశం తెలియాలి. జేమ్స్ కరెక్ట్ గా ఆ పాయింటే పట్టుకున్నాడు. ఆల్బర్ట్ ఆత్మహత్య, ఎమిలీ పగ, ఈ లింకు దొరకగానే కథలో ఎంత క్లారిటీ వచ్చిందో చూడండి. కళ్ళెదుటే తండ్రిని కోల్పోయిన పసిపిల్ల ఇంత పెద్ద మాస్టర్ మైండ్ గా మారడం చూస్తే పగ అనేది మనిషిని ఒక ఆయుధంగా ఎలా మారుస్తుందో మనకు అర్థమవుతుంది. కానీ ఆమె వాడిన అసలు వెపన్ ఏంటి? ఆ ఫ్రూట్ జ్యూస్ వెనక ఉన్న సైన్స్ రివీల్ అయ్యే టైం వచ్చేసింది. జేమ్స్ గుండె వేగం పెరిగిపోయింది. అతను వెంటనే ఆల్బర్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ లాగాడు. ఆల్బర్ట్ కు ఒకే ఒక కూతురుంది. ఆత్మహత్య చేసుకునే రోజు ఆల్బర్ట్ తన కూతురి కళ్ళ ముందే ప్రాణాలు వదిలాడు. అయితే ఆ కూతురు పేరు ఎమిలీ. జేమ్స్ కు పజిల్లోని పీసెస్ అన్ని ఒక్కసారిగా కనెక్ట్ అయిపోయాయి. ఇదొక మాస్టర్ పీస్ రివెంజ్ డ్రామా అని అతనికి అర్థమైంది. తన కళ్ళెదుటే తండ్రిని కోల్పోయిన పసిపాప ఈ 25 ఏళ్ల అందమైన రాక్షసిగా మారింది. ప్యారిస్ నగరంలో తన తండ్రి చావుకు కారణమైన 5గురిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేసింది. వాళ్ళ దగ్గరే ప్రేమగా నటించింది. వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తులను తన తండ్రి కంపెనీ పేరు మీదకు మార్చేసి ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసింది. వాళ్ళ సామ్రాజ్యాలను కూల్చేసింది. అవును, ఎమిలీకి వాళ్ళ 5గురిని చంపడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆమె హంతకురాలు అని జేమ్స్ కి పక్కాగా అర్థమైపోయింది. కానీ లాజిక్ ఎక్కడ? కోర్టులో ఉరిశిక్ష పడాలంటే ఆమె వాడిన ఆయుధం ఏంటో ప్రూవ్ చేయాలి. విషం లేకుండా ఆ జ్యూస్తో ఎలా చంపిందో తెలుసుకోవాలి అని జేమ్స్ వెంటనే ప్యారిస్లోని అత్యుత్తమ ఫార్మకాలజిస్ట్ అనగా మందులు మరియు రసాయన నిపుణుడైన డాక్టర్ హెన్రీని కలిశాడు. లూయిస్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్, అతను వాడుతున్న మందుల చిట్టి మరియు ఆ కెమెరా ఫుటేజ్ మొత్తం హెన్రీ ముందు పెట్టాడు. డాక్టర్ హెన్రీ, ఈ మందుల్లో విషం లేదు. ఆమె ఇచ్చిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ లో విషం లేదు. కానీ ఆ జ్యూస్ తాగిన 10 నిమిషాలకే లూయిస్ ఎందుకు చచ్చిపోయాడు? ఈ ఫుటేజ్ చూసి నాకు నిజం చెప్పండి అని అడిగాడు. డాక్టర్ హెన్రీ ఆ ఫుటేజ్ చూశాడు. లూయిస్ రోజు వేసుకునే ఆ టాబ్లెట్స్ పేర్లు చూశాడు. ఎమిలీ స్వయంగా తీసి ఇస్తున్న ఆ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ ని చూశాడు. అంతే, డాక్టర్ హెన్రీ చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. అతని ముఖంలో ఒక భయంకరమైన ఆశ్చర్యం, ఒక మెడికల్ జీనియస్ ను చూసిన షాక్ స్పష్టంగా కనిపించాయి. ఓ మై గాడ్ జేమ్స్, దిస్ ఈజ్ ఎ బ్రిలియంట్ మెడికల్ మర్డర్. దేవుడా, ఆ అమ్మాయి మామూలు హంతకురాలు కాదు. అనాటమీ మరియు ఫార్మకాలజీ తెలిసిన ఒక కిరాతకమైన సైంటిస్ట్ జేమ్స్ అని అరిచాడు హెన్రీ. జేమ్స్ కు పిచ్చెక్కిపోతుంది. డాక్టర్, నన్ను టెన్షన్ పెట్టకండి. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అని అనగా డాక్టర్ హెన్రీ మెడికల్ హిస్టరీలో ఎవరికీ అంత త్వరగా తట్టని ఒక బ్లడీ సీక్రెట్ ను డీకోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వాస్తవం వింటే మీ మెదడు స్తంభించిపోవడం ఖాయం. జేమ్స్, ఆ చనిపోయిన 5గురు బిలీనియర్ల వయస్సు 60 ఏళ్ల పైనే ఉంది. వాళ్ళందరికీ విపరీతమైన కొలెస్ట్రాల్ మరియు హై బీపీ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు స్టాటిన్స్ మరియు కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనే అత్యంత పవర్ఫుల్ మందులు వాడుతున్నారు. సాధారణంగా మనం ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు అది నేరుగా రక్తంలోకి వెళ్ళిపోదు. మన లివర్లో ఉండే CYP3A4 అనే ఒక ఎంజైమ్ ఆ టాబ్లెట్లోని రసాయనాలని బ్రేక్ చేసి శరీరానికి ఎంత మోతాదు అవసరమో అంతే పంపిస్తుంది. మిగతా దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. ఇది మన దేహం ఆటోమేటిక్గా చేసే ప్రాసెస్. అని ఇక్కడే ఎమిలీ వాడిన ఆ ఫ్రూట్ తాలూకు బ్లాక్ మ్యాజిక్ ఉంది జేమ్స్. ఆ ఫ్రూట్ లో ఫ్యూరోనో కౌమారిన్స్ అనే ఒక న్యాచురల్ కెమికల్ ఉంటుంది. ఒక మనిషి బీపీ లేదా కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఆ జ్యూస్ లో ఉండే ఈ కెమికల్ నేరుగా లివర్ లోకి వెళ్లి ఆ CYP3A4 ఎంజైమ్ ను పూర్తిగా బ్లాక్ చేసి లాక్ వేసేస్తుంది జేమ్స్. అలా లివర్ లాక్ అయిపోవడం వల్ల వాడు వేసుకున్న పవర్ఫుల్ టాబ్లెట్ కరగకుండా, ఫిల్టర్ అవ్వకుండా ఏకంగా 10 రెట్ల నుండి 20 రెట్లు పవర్ తో నేరుగా రక్తంలోకి వెళ్ళిపోతుంది. జేమ్స్, ఆ జ్యూస్ తాగిన వెంటనే లూయిస్ చనిపోలేదు. గత 3 వారాలుగా ఎమిలీ ప్రతిరోజు అతనికి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూనే ఉంది. రోజు రోజుకు అతని లివర్ లాక్ అయిపోయి అతని రక్తంలో టాబ్లెట్ ఓవర్ డోస్ పేరుకుపోయి ఒక పాయిజన్ బాంబులా తయారైంది. ఈ రోజు ఉదయం డోస్ పడగానే ఆ టాక్సిసిటీ పీక్స్ కి వెళ్లిపోయి కండరాలు పగిలిపోయి గుండె ఆగిపోయింది. అందుకే ఇది ఒక్క రోజులో చేసిన మర్డర్ కాదు, రోజులు తరబడి చేసిన ఒక సైలెంట్ మర్డర్. ఎమిలీ వాళ్లకు విషం ఇవ్వలేదు. వాళ్ళ రోగాలను నయం చేసే మందుని, ఒక ఫ్రూట్ జ్యూస్ ని వాడుకొని వాళ్ళ పాలిట ఆ రెండిటిని మరణశాసనంగా, డెడ్లీ పాయిజన్ గా మార్చేసింది. చూసే కెమెరాలకు, పోలీసులకు, డాక్టర్లకు ఆమె ఒక ప్రేమగల భార్యలాగా మందులు వేసి పండ్ల రసం తాగిస్తున్నట్టే ఉంటుంది.
ల్యాబ్ రిపోర్ట్లో కూడా మందులాగే కనిపిస్తుంది. పండ్ల రసం లాగే కనిపిస్తుంది. ఒక్క చుక్క ఇల్లీగల్ పాయిజన్ వాడకుండా ప్రకృతిని సైన్సుని కలిపి ఆడిన ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ అండ్ మెడికల్ మర్డర్ ఇది అని హెన్రీ చెప్పిన ఆ సైన్స్ వింటుంటే జేమ్స్ కి కాళ్ల కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ కలిగింది. అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక 25 ఏళ్ల ఆడపిల్ల తన తండ్రి చావుకు పగ తీర్చుకోవడానికి 5 ఏళ్ల పాటు మెడికల్ జర్నల్స్ చదివి వాళ్ళ మెడికల్ హిస్టరీ పట్టుకొని ఒక చిన్న పండు రసాన్ని బ్రహ్మాస్త్రం లాగా వాడిందంటే ఆమె ఎంతటి మాస్టర్ మైండో తలుచుకొని జేమ్స్ షాక్ లో ఉండిపోయాడు. ఇది కదా మాస్టర్ ప్లాన్ అంటే. ఒక చిన్న పండుతో మనిషి లివర్నే హ్యాక్ చేసి వాడు వేసుకునే మందునే పాయిజన్ గా మార్చేయడం ఎంత తెలివైన పని. అసలు ఇలాంటి సైంటిఫిక్ మర్డర్ ని ఎవరైనా ఊహించగలరా? అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని క్లీన్ గా వచ్చాయి. ఏ డాక్టర్ కూడా విషముందని కనుక్కోలేకపోయాడు. ఫ్రూట్ ఎఫెక్ట్ అనే ఈ సైంటిఫిక్ వాస్తవం వింటే నిజంగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు జేమ్స్ ఈ లాజిక్ తో ఎమిలీని ఎలా ఇరికించబోతున్నాడో చూద్దాం. ఎమిలీ హంతకురాలని కన్ఫర్మ్ అయిపోయింది. లాజిక్ కూడా దొరికేసింది. కానీ చట్టం కళ్ళు గుడ్డివి కదా. ఈమె ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి చంపింది అని కోర్టులో చెప్తే ఏ జడ్జి నమ్మడు. దానికి పక్కా ప్రూఫ్ కావాలి. అంటే ఆమె స్వయంగా తన నోటితోనే తన నేరం ఒప్పుకోవాలి అని జేమ్స్ కు అర్థమైంది. ఆ రోజు రాత్రి సమయం 9 గంటలవుతుంది. లూయిస్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎమిలీ ఒక మహారాణిలాగా ఒంటరిగా ఉంది. చేతిలో ఖరీదైన రెడ్ వైన్ గ్లాస్ పట్టుకొని గోడ మీద ఉన్న తన తండ్రి ఆల్బర్ట్ ఫోటో వైపు చూస్తూ నవ్వుకుంటుంది. తన రివెంజ్ పూర్తయిందన్న ఆనందం ఇప్పుడు ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ జేమ్స్ ఆ విల్లా మెయిన్ డోర్ తీసుకొని లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. ఎమిలీ జేమ్స్ ని చూసి నవ్వి, ఏంటి ఆఫీసర్, లూయిస్ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించడానికి వచ్చారా అని వెటకారంగా అడిగింది. అప్పుడు జేమ్స్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. తన జేబులో నుంచి ఒక ఎర్రటి గ్రేప్ ఫ్రూట్ పండుని తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ పండును చూడగానే అప్పటిదాకా పైశాచికంగా నవ్వుతున్న ఎమిలీ ముఖంలో మొదటిసారి ఒక చిన్న వణుకు పుట్టింది. ఆమె కళ్ళల్లో ఉన్న అహంకారం మాయమై ఒక్క క్షణం భయం కనిపించింది. తన రహస్యమైన ఆయుధం ఇప్పుడు బట్టబయలైందని ఆమెకు అర్థమైంది. అప్పుడు జేమ్స్ నవ్వుతూ, కంగ్రాట్స్ ఎమిలీ, ఐ మీన్ మిస్ ఎమిలీ ఆల్బర్ట్, నెత్తుటి ఆట అద్భుతంగా ఆడావు. డార్క్ వెబ్ లో సైనైడ్ ఆర్డర్ చేస్తే పోలీసులకు దొరికిపోతావు. అందుకే నీ కిచెన్ లో దొరికే ఒక పండునే పాయిజన్ లాగా మార్చేశావు. దాంతో ఒక పర్ఫెక్ట్ హార్ట్ అటాక్ ని క్రియేట్ చేశావు. నీ తండ్రి ఆల్బర్ట్ ఉరివేసుకొని చనిపోయినప్పుడు నువ్వెంత ఏడ్చావో నాకు తెలుసు. ఆ 5గురు నీ తండ్రి జీవితాన్ని నాశనం చేసిన కుక్కలే. వాళ్ళు చావాల్సిన వాళ్లే. కానీ లాజిక్కే లేని ఏ హత్య ఉండదు ఎమిలీ. నిన్ను నేను కోర్టులో ఎలా ఇరికిస్తానో తెలుసా? నువ్వు 5గురు బిలీనియర్లను ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? వాళ్ళ వయసులోనే టార్గెట్ చేసుకుని ఎందుకు ఎరవేశావు? నీ ఇంటర్నెట్ హిస్టరీ, నీ క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ నేను తీశాను. నువ్వు కావాలనే వాళ్ళు టాబ్లెట్స్ వాడుతున్నారా లేదా అని వాళ్ళ మెడికల్ రికార్డ్స్ హ్యాక్ చేసి తెలుసుకున్నావు. నువ్వు కావాలనే ప్రతిరోజు మార్కెట్ నుండి బుట్టల కొద్దీ ఫ్రూట్స్ తెప్పించావు. ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. నీ ఉద్దేశం ప్రూవ్ చేయడానికి ఇవి చాలు. నువ్వు దొరికిపోయావు ఎమిలీ, ఇంకా నువ్వు తప్పించుకోలేవు అని జేమ్స్ ఆమెను అడ్డంగా ఇరికించాడు. ఎమిలీ కళ్ళల్లో ఇప్పుడు ఒక భయంకరమైన రివెంజ్ కనిపిస్తుంది. ఆమె వైన్ గ్లాస్ కింద పెట్టి, అవును ఆఫీసర్, నేనే చంపాను. వాళ్ళ 5గురిని చంపింది నేనే. నా తండ్రి ఈ ప్యారిస్లోనే ఎంతో నిజాయితీపరుడైన వ్యాపారి. కానీ 5గురు రాక్షసులు వయస్సు అనుభవం ఉండి కూడా ఒక గ్రూప్ లాగా తయారై నా తండ్రి కంపెనీని సర్వనాశనం చేశారు. నా తండ్రి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, నా కూతురు అనాథైపోతుంది, నన్ను రోడ్డు మీదకు లాక్కండి అని ఎంత బతిమిలాడినా ఈ 5గురు రాక్షసులు వినలేదు. వాళ్ళు నా తండ్రిని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆ రోజు నా తండ్రి ఉరేసుకొని చనిపోయాక ఆయన కాళ్ళు నా భుజాలకు తగులుతుంటే నేను పడ్డ నరకం ఈ చట్టానికి తెలుసా ఆఫీసర్? నేను వాళ్ళ పీకలు కోయలేదు, వాళ్ళను తుపాకీతో కాల్చి చంపలేదు. వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్లకు వచ్చిన రోగాలే, వాళ్ళు వేసుకున్న వాళ్ళ సొంత మందులే వాళ్ళను చంపేశాయి. నేను కేవలం ఒక పండ్ల రసం మాత్రమే ఇచ్చాను. అది తప్ప ఆఫీసర్. వాళ్ళు చేసిన మోసానికి నేను తీర్చుకున్న రివెంజ్ ఒక మాస్టర్ పీస్. నేను చావడానికి కూడా సిద్ధమే. నా తండ్రి ఆత్మకు ఇప్పుడు శాంతి దొరికింది అని ఎమిలీ భోరున ఏడ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నప్పటికీ ఆమె ముఖంలో మాత్రం ఒక గర్వంతో కూడిన సంతోషముంది. జేమ్స్కు ఆమెను చూస్తే ఒక పక్క కోపం, మరో పక్క ఎక్కడో తెలియని సింపతి కలిగింది. చట్టం దృష్టిలో ఆమె ఒక కిరాతకమైన సీరియల్ కిల్లర్. కానీ ఒక కూతురిగా తన కళ్ళెదుటే తండ్రిని అన్యాయంగా కోల్పోయిన ఒక అనాథగా ఆమె తీర్చుకున్న ప్రతీకారం అతన్ని సైలెంట్ చేసేసింది.
అప్పటికే జేమ్స్ తన జేబులో దాచుకున్న వాయిస్ రికార్డర్ ని ఆన్ చేయగా ఎమిలీ ఆవేశంలో చెప్పిన ఆ కన్ఫెషన్ మొత్తం అందులో రికార్డ్ అయిపోయింది. పారిస్ పోలీసులు విల్లాలోకి ఎంటర్ అయి ఎమిలీ చేతులకు బేడీలు వేశారు. ఆమె ఏమాత్రం భయపడకుండా తలెత్తుకొని గర్వంగా నడుచుకుంటూ వెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కింది. తన తండ్రి చావుకి పగ తీర్చుకున్నాను అన్న సంతృప్తి ఆమె ముఖంలో ఉంది. కోర్టులో జేమ్స్ సేకరించిన మెడికల్ ఆధారాలు, ఆమె వాయిస్ రికార్డింగ్స్ మరియు ఫ్రూట్ ఇంటరాక్షన్ థియరీ అన్నీ పక్కాగా ప్రూవ్ అయ్యాయి. చట్టం ఎమిలీని దోషిగా నిర్ధారించి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. లూయిస్ ఆస్తి మొత్తం ఫ్రెంచ్ ప్రభుత్వానికి స్వాధీనమైంది. కానీ ఈ కేసు మాత్రం పారిస్ పోలీస్ అకాడమీలో ఒక మెడికల్ కేస్ స్టడీగా మిగిలిపోయింది. మనిషి చేతికి కత్తి అవసరం లేదు, తుపాకీ అవసరం లేదు, ఖరీదైన టెక్నాలజీ అసలే అవసరం లేదు. ఒక మనిషి మెదడులో పచ్చి నెత్తుటి పగుంటే వంటగదిలో ఉండే ఒక సాధారణ పండును కూడా బ్రహ్మాస్త్రం లాంటి మారణాయుధంగా మార్చొచ్చని ఎమిలీ నిరూపించింది. ఒక అందమైన యువతి ప్రకృతి ప్రసాదించిన ఒక పండ్ల రసంతో చేసిన ఈ మారణకాండ వినే మీకు, చెప్పే నాకు ఒక రియలిస్టిక్ షాక్ ఇస్తూ ఒక తండ్రి ప్రేమ కోసం కూతురు ఆడిన నెత్తుటి ఆటగా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ముగుస్తుంది. ఒక మర్డర్ చేస్తే కిల్లర్ మీద కోపం వస్తుంది, కానీ ఎమిలీ కన్ఫెషన్ వింటుంటే ఎవరికైనా ఆమె మీద సింపతి రావడం ఖాయం. ఒక 10 ఏళ్ల పాప ముందు తండ్రి ఉరివేసుకోవడం ఎంతటి నరకమో కదా. చట్టం ఆమెను శిక్షించినప్పటికీ ఆమె తండ్రి చావు కోసం ఆమె తీసుకున్న ఈ రివెంజ్ ఒక మాస్టర్ పీస్ అనిపిస్తుంది కదా. నేరం చేయడం తప్పే అయినా ఆ పగ వెనక ఉన్న ఎమోషన్ మనల్ని సైలెంట్ చేస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.